Namaste, my dear friends. Now I am going to refer to you value of imported goods, its valuation. దిగుమతి చేసిన వస్తువుల విలువను కరెక్ట్గా మనం కనుక్కోవాలి. ఎందుకురా అంటే we have to pay import duty on such value of imported goods which is at CIF value, cost insurance freight value. ఇప్పుడు మనం వాల్యుయేషన్ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్స్ అన్నప్పుడు మనకు కస్టమ్స్ వాల్యుయేషన్ డిటర్మినేషన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్స్ రూల్స్ 27 ఈస్ ఇంపార్టెంట్ రూల్స్ అండి. దాంట్లో రూల్ నెంబర్ 3 నుంచి రూల్ నెంబర్ 10 వరకు ఇంపార్టెంట్. మాకు రూల్ నెంబర్ 3 ఏం చెప్తున్నారు అంటే కస్టమ్స్ వాల్యుయేషన్ బేస్డ్ ఆన్ ది ట్రాన్సాక్షన్ వాల్యూ ఫర్ ఇంపోర్టెడ్ గుడ్స్. ట్రాన్సాక్షన్ వాల్యూ ఎప్పుడు అప్లికబుల్ అవుతుంది అంటే the exporter importer should not be a related party. The price must be a sole consideration for import. And మూడో పాయింట్ ఏంటంటే the importer after importing the goods should not be share the sale proceeds with the exporter. ఈ మూడు కండిషన్ మీరు సాటిస్ఫై చేస్తే మీకు రూల్ నెంబర్ 3 ట్రాన్సాక్షన్ వాల్యూ ఇస్ అప్లికబుల్ అవుతుంది. అప్పుడు మనకు రూల్ నెంబర్ 10 ద్వారా ప్రీ షిప్మెంట్ ఎక్స్పెండిచర్ యాడ్ చేస్తాం, పోస్ట్ షిప్మెంట్ ఎక్స్పెండిచర్ మేము యాడ్ చేయం. రూల్ నెంబర్ 10 చూసినప్పుడు మాకు ఏమర్థమవుతుందంటే కాస్ట్ ఆఫ్ సర్వీసెస్. దాంట్లో చూస్తే ఆల్ ప్రీ షిప్మెంట్ ఎక్స్పెండిచర్ అప్ టు ద పాయింట్ ఆఫ్ ఇంపోర్టేషన్ షుడ్ యాడ్. అది ఏది ఎక్స్పెండిచర్ అన్నప్పుడు ఎఫ్ఓబి ఆఫ్ ఎక్స్పోర్టర్. ఎఫ్ఓబి ఆఫ్ ఎక్స్పోర్టర్ ఏంటి అంటే ఎక్స్పోర్టర్ మెటీరియల్, కాస్ట్ ఆఫ్ మెటీరియల్, ఎక్స్ఫాక్టరీ ప్రైస్, దేర్ ఆఫ్టర్ freight insurance, exporter country exporter point of view, and loading handling charges up to the point of the exporter country port or airport, all expenses incurred with the exporter. Gabati FOB value of the exporter is the pre-shipment expenditure. Add to that the expenditure like commission, selling commission paid in India, paid outside India in Indian rupees, fine currency as the case may be. కానీ బయింగ్ కమిషన్ మాత్రం యాడ్ చేయకూడదు. ఎందుకు బయింగ్ కమిషన్ యాడ్ చేయకూడదు అని అంటే అది ఒక రకంగా చెప్పాలి అంటే బల్క్ డిస్కౌంట్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని మనం యాడ్ చేయకూడదు. ఫర్దర్గా చూసినప్పుడు మై ఫ్రెండ్స్ ది ప్యాకింగ్ ఛార్జెస్ యాడ్ చేయాలి ఎక్సెప్ట్ ద డ్యూరబుల్ ప్యాకింగ్. దెన్ ఫర్దర్గా డిజైన్ డెవలప్మెంట్ ఛార్జెస్ విచ్ ఈస్ ఇంకర్డ్ అవుట్ సైడ్ ఇండియా మాత్రమే యాడ్ చేయాలి. దేర్ ఆఫ్టర్ ది రాయల్టీ లైసెన్స్ ఫీ ఏదైనా ఉంటే దాన్ని మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ప్రీ షిప్మెంట్ ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇవన్నీ యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇంపోర్టర్ కానీ బిఫోర్ ఇంపోర్టేషన్ మెటీరియల్ పంపించి ఉంటే ఎక్స్పోర్టర్కి అవి కూడా యాడ్ చేసుకోవాలి యాజ్ ఎ ప్రీ షిప్మెంట్ ఎక్స్పెండిచర్ విచ్ ఈస్ యాడింగ్ టు ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ది ఎక్స్పోర్టర్. దెన్ వి అరైవింగ్ ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ కస్టమ్స్. అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఫ్రమ్ ది ఎక్స్పోర్టర్ కంట్రీ పోర్ట్ ఎయిర్పోర్ట్ టు ది ఇంపోర్టర్ కంట్రీ పోర్ట్ ఎయిర్పోర్ట్ దేర్ మే బి ఇన్సూరెన్స్, దేర్ మే బి ఫ్రైట్ ఉంటాయి కదండి, ఇన్సూరెన్స్ ఫ్రైట్. ఒకవేళ ఇన్సూరెన్స్ ఇవ్వకపోతే అట్ ద రేట్ ఆఫ్ 1.125% ఆన్ ది ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ది కస్టమ్స్ మనం యాడ్ చేయాలి. ఫ్రైట్ ఇవ్వకపోతే అట్ ద రేట్ ఆఫ్ 20% ఆఫ్ ది ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ది కస్టమ్స్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్రైట్ ఇచ్చాడండి కానీ ఎయిర్ ఫ్రైట్ ఇచ్చాడండి, సచ్ ఎయిర్ ఫ్రైట్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ షుడ్ నాట్ గో బియాండ్ 20% ఆఫ్ ది ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ ది కస్టమ్స్. ఒకవేళ ఎక్సీడ్ అయిపోతుంటే 20% of the FOB value of the customs are actual air freight. Among the two, whichever is less, దాన్ని మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఎయిర్ ఫ్రైట్ ఉంటే మాత్రం సీ ఫ్రైట్ యాక్చువల్ తీసుకోవచ్చు, మనం ఏం ప్రాబ్లం లేదు. దెన్ షిప్ డిమరేజెస్ అవి కూడా ప్రీ షిప్మెంట్ ఎక్స్పెండిచర్ అనమాట. ప్రీ షిప్మెంట్ ఎక్స్పెండిచర్ మనం యాడ్ చేస్తుంది ఎక్కడ అంటే ఎఫ్ఓబి వాల్యూ ఆఫ్ కస్టమ్స్ మనం అరవై చేసిన తర్వాత షిప్ డిమరేజెస్ యాడ్ చేయాలి. షిప్ డిమరేజ్ ఏందిరా అంటే షిప్ while delivering the goods to the importer country port, there may be delay. That charges is called as ship demurrages, pre-shipment nature. అదే విధంగా లిటరేజ్ బార్ చార్జెస్, హ్యాండ్లింగ్ చార్జెస్, ది గూడ్స్ while delivering there may be handling charges to the bringing to the port. అవి మనకు ప్రీ షిప్మెంట్ వస్తాయండి. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చేది వాల్యూ ఏంటంటే సిఐఎఫ్ వాల్యూ వస్తుంది, కాస్ట్ ఇన్సూరెన్స్ ఫ్రైట్ విచ్ ఇస్ డినామినేటింగ్ ఫైన్ కరెన్సీ. లాస్ట్ క్లాస్ మనం చెప్పినట్లుగా ఆ ఫైన్ కరెన్సీని యూ హ్యావ్ టు కన్వర్ట్ ఇన్ ఇండియన్ రూపీస్ బై మల్టిప్లైయింగ్ విత్ ఎక్స్చేంజ్ రేట్ ఆఫ్ ద సిబిఐసి యాజ్ రెఫర్డ్ at the time of submission of the bill of entry by the importer. అప్పుడు ఏ రేట్ ఉందో ఆ రేట్ని మనం తీసుకొని సిబిఎస్ది we have to come to Indian rupees. Once we arrive the value of Indian rupees, CF value, on the CF value you have to pay import duty. ఇది యాజ్ పర్ ట్రాన్సాక్షన్ వాల్యూ కండిషన్ సాటిస్ఫై అయితే టేక్ రూల్ నెంబర్ 10 కాస్ట్ ఆఫ్ సర్వీసెస్ అరైవ్ ద వాల్యూ. ఒకవేళ ఇంపోర్టర్ నాట్ సాటిస్ఫై ద కండిషన్స్,
వాట్ ఆర్ దే కండిషన్స్ అని చెప్పాను కదా 3. ఒకటి ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ షుడ్ నాట్ బి రేట్ పార్టీ. ఒకవేళ రేట్ పార్టీ అయితే రూల్ నెంబర్ 3 రాదు. అదేవిధంగా పాయింట్ నెంబర్ 2 కండిషన్ ద ప్రైస్ షుడ్ బి సోల్ కన్సిడరేషన్ అను. ఒకవేళ సోల్ కన్సిడరేషన్ లేకపోతే రూల్ నెంబర్ 3 రాదు. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ద ఇంపోర్టర్ ఆఫ్టర్ ఇంపోర్టేషన్ షుడ్ నాట్ బి షేర్ ద సేల్ ప్రొసెస్ ఆఫ్ ది ఇంపోర్టెడ్ గుడ్స్ విత్ ఎక్స్పోర్టర్. ఒకవేళ ఎక్స్పోర్టర్ తను పంచుకుంటే అలాంటప్పుడు ఈ రూల్ నెంబర్ 3 రాదు. అలాంటప్పుడు రూల్ నెంబర్ 3 నాట్ అప్లికబుల్ అయితే వీ హావ్ టు గో టు రూల్ నెంబర్ 4 విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఐడెంటికల్ గూడ్స్. ఐడెంటికల్ గూడ్స్ అంటే ఏందిరా అంటే ఇప్పుడు చూసుకోండి, హీరో హోండా స్ప్లెండర్ కంపేర్ విత్ ది హీరో హోండా ప్యాషన్. ఈ రెండు కంపారిజన్ చూసినప్పుడు మనకు ఆల్మోస్ట్ ఐడెంటికల్ గుడ్సే, ఏదో ఒక మైన్యూట్ డిఫరెంట్ ఉంటుంది అంతే. సో ఐడెంటికల్ గుడ్స్ వాల్యుయేషన్ తీసుకోవాలి. ఎవరి యొక్క ఐడెంటికల్ గుడ్స్, హూజ్ ఐడెంటికల్ గుడ్స్ షుడ్ బి అరైవ్ టేక్ ఇంటూ అకౌంట్ మీన్స్ ఓన్లీ ఎక్స్పోర్టర్ కంట్రీ ఎక్స్పోర్టర్ ఐడెంటికల్ గుడ్స్ మాత్రమే మనం తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్పోర్టర్ కంట్రీ ఎక్స్పోర్టర్ ఐడెంటికల్ లేకపోతే సమ్ అదర్ మ్యానుఫ్యాక్చర్ మే బి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పోర్టర్ కంట్రీ ఐడెంటికల్ గుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఇఫ్ ఐ ఇంపోర్ట్ ద గుడ్స్ ఫ్రమ్ యూఎస్ఏ అయితే యూఎస్ఏలో ఉన్నటువంటి అదర్ మ్యానుఫ్యాక్చరర్స్ ఐడెంటికల్ గుడ్స్ తీసుకోవాలి. ఎప్పుడు ఎక్స్పోర్టర్ కంట్రీ యొక్క ఎక్స్పోర్టర్ ఐడెంటికల్ గుడ్స్ లేకపోతే. ఇలాంటి సిచ్యువేషన్‌లో డిపార్ట్‌మెంట్ ఏమంటుందంటే, అయ్యా నువ్వు ఇంపోర్ట్ ద గుడ్స్ ఫ్రమ్ ఈజిప్ట్. సో ఐ యామ్ గోయింగ్ టు అరైవ్ ద వాల్యూ ఫ్రమ్ దుబాయ్ ఇంపోర్ట్స్. ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్? ఇట్ క్యాన్ బి యాక్సెప్టబుల్. ఏ కంట్రీ నుంచి నేను ఇంపోర్ట్ చేశానో ఆ కంట్రీలో ఉన్న ఎక్స్పోర్టర్ యొక్క ఐడెంటికల్ గుడ్స్ మాత్రమే తీసుకోవాలి. ఎనీ అదర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐడెంటికల్ గుడ్స్ ఆఫ్ ద సేమ్ ఎక్స్పోర్టర్ కంట్రీ ఒకవేళ మనకుంటే అవి కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఐడెంటికల్ గుడ్స్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్ కంటే ఎక్స్పోర్టర్ ఉన్నాయండి. కానీ డిఫరెంట్ క్వాంటిటీస్, డిఫరెంట్ సెల్లింగ్ ప్రైస్‌లు ఉన్నాయండి. అలాంటప్పుడు ఎలాంటి వాల్యూ తీసుకోవాలంటే లోయెస్ట్ ప్రైస్ తీసుకోవాలి అంతే. డిఫరెంట్ క్వాంటిటీలో ఉన్న లోయెస్ట్ ప్రైస్ తీసుకోవాలి ఫర్ ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్‌కి వైల్ రెఫరింగ్ ఐడెంటికల్ గుడ్స్. ఒకవేళ ఐడెంటికల్ గుడ్స్ ఆఫ్ ది ఎక్స్పోర్టర్ కంట్రీ ఎక్స్పోర్టర్ నాట్ అవైలబుల్, ఎనీ అదర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది సేమ్ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్టర్ ఆల్సో నాట్ అవైలబుల్. అలాంటప్పుడు వీ హావ్ టు రెఫర్ రూల్ నెంబర్ 5 విచ్ ఇస్ కాల్డ్ యాస్ సిమిలర్ గూడ్స్. సిమిలర్ గూడ్స్ అంటే ఏందయ్యా అంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూడండి. పర్పస్ సేమ్‌గా ఉంటుంది. కానీ అపియరెన్స్ మాత్రం డిఫరెంట్‌గా ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం హోండా కంపెనీ యొక్క యాక్టివా స్కూటీ ఉంది కదా, యాక్టివా స్కూటర్ కంపేర్ విత్ ది హీరో హోండా స్ప్లెండర్ కంపేర్ విత్ ది హోండా యాక్టివా స్కూటీ. ఇవి రెండు పర్పస్ సేమే కానీ అపియరెన్స్ డిఫరెంట్ కాబట్టి వీళ్ళు ఏమంటాం, సిమిలర్ గూడ్స్ అంటాం. ఒకవేళ ఇంపోర్టెడ్ ద గూడ్స్ అండ్ అరేంజ్ ద వాల్యూ యాజ్ పర్ ది రూల్ నెంబర్ 5 సిమిలర్ గూడ్స్ అన్నప్పుడు సిమిలర్ గూడ్స్ ఎవరు తీసుకోవాలంటే ఎక్స్పోర్టర్ కంట్రీ ఎక్స్పోర్టర్ సిమిలర్ గూడ్స్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్పోర్టర్ కంట్రీ ఎక్స్పోర్టర్ సిమిలర్ గూడ్స్ లేకపోతే సమ్ అదర్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ది సేమ్ కంట్రీ ఆఫ్ ది ఎక్స్పోర్టర్ సిమిలర్ గూడ్స్ తీసుకోవాలి. అవి కూడా లేకపోతే గమ్ముగా యూ హావ్ టు గో టు రూల్ నెంబర్ 7 సేస్ రూల్ నెంబర్ 6. రూల్ నెంబర్ 6 ఏం చెప్తున్నారంటే ఫస్ట్ రెఫర్ రూల్ నెంబర్ 3 ట్రాన్స్ఫర్ వాల్యూ అప్లికబులా, దాంట్లో ఫైనలైజేషన్. లేదంటే రూల్ నెంబర్ 4 డేటివ్ వాల్యూ. లేదంటే రూల్ నెంబర్ 5 సిమిలర్ గూడ్స్. అది కూడా లేదంటే గో టు రూల్ నెంబర్ 7 డేటివ్ వాల్యూ సేస్ రూల్ నెంబర్ 6 నేమ్లీ డైరెక్టివ్ రూల్. రూల్ నెంబర్ 7 వచ్చినప్పుడు మనకు డైరెక్టివ్ వాల్యూ వాట్ ఈస్ ఇట్ ఈస్ ఇఫ్ ఐఎమ్ ఇంపోర్టింగ్ ద గూడ్స్ ఫ్రమ్ హై సీస్ and bringing the goods into India, which is called as import of goods. In that case, I am liable to pay import duty on what value? Have to take selling price in India and deduct from that post-shipment expenditure the balance will be the value on which I have to pay import duty. It is called as a rule number 7 derivative value. In the case where derivative value తీసుకున్నప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఇన్ ఇండియా డిఫరెంట్ క్వాంటిటీ అట్ డిఫరెంట్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు ఏ సెల్లింగ్ ప్రైస్ ఎన్నిసార్లు రిపీట్ అవుతాయో ఆ యొక్క సెల్లింగ్ ప్రైస్ క్వాంటిటీ మనం తీసుకొని సమ్ చేసుకోవాలి. అప్పుడు మనకు ఏ హైయెస్ట్ క్వాంటిటీ సెల్లింగ్ ప్రైస్ వస్తుందో ఆ హైయెస్ట్ క్వాంటిటీ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఈస్ ద బేస్ టు కన్సిడర్ ఫర్ ది ఇంపోర్ట్ ఆఫ్ గూడ్స్ త్రూ హై సీస్. Then from the total value deduct the post shipment expenditure, namely the from the port to the factory in India, that expenditure should be deducted. Then you will get the assembled value on which you have to pay import duty, which is called directive value. That is also not applicable in case then refer the rule number 8 says rule number 6. Rule number 8 indra ante computed value. Rule number 8 is what? Computed value. How to add the value in the case of computation value?
where the importer exporter is closely associated with each other, and the importer, by extracting all information from the exporter, what is the cost of the goods, what is the profit margin for supplying the goods, and all this data is submitted to the Department of Customs. Department of Customs, by taking into account the expenditure of the exporter, cost of production, followed by the profit of the exporter, then the pre-shipment expenditure as per rule number 10. By adding this, by adding all this, department will compute the value, which is called as compute value in the case of imported goods. In the rule number 8, దాని మీద you have to pay import duty. సార్ అది కూడా కష్టంగా ఉంది సార్ అన్నప్పుడు ద రూల్ నెంబర్ 9 is the last resort, namely residual method, based on which the department, using their best of knowledge, arrive the value and they demand to pay the duty on such value. Such a method is called residual method. So you have to follow in a chronological order. Rule number 3 applicable కాకపోతే rule number 4, namely first transaction value, if not go to identical goods, if not similar goods, if not duty value, if not the what we call compute value, if not refer the residual method. ఈ విధంగా ఆర్డర్ ప్రకారంగా మనం చూసుకుంటూ పోవాలి ఫర్ వాల్యూ ఆఫ్ ఇంపోర్టెడ్ గుడ్స్ టు పే ద ఇంపోర్ట్ డ్యూటీ. అర్థమైందా మై ఫ్రెండ్స్? థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్.